వెల్కమ్ టు హారర్ లాజిక్స్. ఈ వీడియోలో మనం భారత రాజ్యాంగ షెడ్యూల్స్ గురించి తెలుసుకుందాము. భారత రాజ్యాంగంలో ప్రస్తుతం 12 షెడ్యూల్స్ ఉన్నాయి. మొదట్లో 8 ఉండేవి. ఇవి భూ సంస్కరణలు, అధికార భాషలు, పంచాయతీరాజ్ మరియు రాష్ట్రాల సరిహద్దులు వంటి పరిపాలనా వివరాలను వివరిస్తాయి. ఇవి 1950 జనవరి 20న అమల్లోకి వచ్చాయి. రాజ్యాంగంలో భాగంగా ఉన్నాయి. 11 మరియు 12వ షెడ్యూల్ వరుసగా 73, 74 సవరణల ద్వారా చేర్చబడ్డాయి. ఇప్పుడున్న ఈ 12 షెడ్యూల్స్ గురించి తెలుసుకుందాము. 1వ షెడ్యూల్ వచ్చేసి భారతదేశ భూభాగం గురించి తెలియజేస్తుంది. దేశంలోని రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల గురించి వివరిస్తుంది. 2వ షెడ్యూల్ వచ్చేసి ప్రముఖుల జీతభత్యాలు, సౌకర్యాల గురించి తెలియజేస్తుంది. 3వ షెడ్యూల్ రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతి, గవర్నర్ వంటి ప్రముఖుల ప్రమాణ స్వీకారం, పదవీ బాధ్యతలను మొదలగునవి తెలుస్తుంది. 4వ షెడ్యూల్ వచ్చేసి రాష్ట్రాలకు రాజ్యసభ సీట్లలో కేటాయించే సీట్ల వివరాలను తెలియజేస్తుంది. 5వ షెడ్యూల్ తెగల గురించి తెలియజేస్తుంది, అంటే ప్రాంతాల పరిపాలన. 6వ షెడ్యూల్ అమితిమే రాష్ట్రాల గురించి తెలియజేస్తుంది. అస్సాం, మేఘాలయ, త్రిపుర, మిజోరాం రాష్ట్రాలలో గిరిజన ప్రాంతాల పరిపాలన గురించి తెలియజేస్తుంది. 7వ షెడ్యూల్ వచ్చేసి కేంద్ర రాష్ట్ర శాసన అధికార పరిధి, అంటే 3 జాబితాల గురించి తెలియజేస్తుంది. కేంద్ర జాబితా, రాష్ట్ర జాబితా, ఉమ్మడి జాబితాల గురించి తెలియజేస్తుంది. 8వ షెడ్యూల్ వచ్చేసి రాజ్యాంగం గుర్తించిన అధికార భాషలను తెలియజేస్తుంది. ప్రారంభంలో 14 ఉండేవి, ప్రస్తుతం 22 భాషలు ఉన్నాయి. నెక్స్ట్ 9వ షెడ్యూల్ భూ సంస్కరణలకు సంబంధించిన చట్టాల గురించి తెలియజేస్తుంది. ఇందులో 9వ షెడ్యూల్ను మొదటి రాజ్యాంగ సవరణ ద్వారా 1951లో రాజ్యాంగంలో చేర్చారు. 9వ షెడ్యూల్లోని అంశాలపై కోర్టులో న్యాయ సమీక్ష జరపడానికి అధికారం లేదు. అలాగే కోర్టు అధికార పరిధిలోకి ఈ షెడ్యూల్లోని అంశాలు రావు. సుప్రీంకోర్టు ఒక తీర్పు కోయల్లో అంటే తమిళనాడు 2007లో సందర్భంగా 9వ షెడ్యూల్ కూడా న్యాయ సమీక్ష కిందికి వస్తుందని తెలిపింది. నెక్స్ట్ షెడ్యూల్ వచ్చేసి 10వ షెడ్యూల్. ఇది పార్టీ ఫిరాయింపులు. 10వ షెడ్యూల్ వచ్చేసి పార్టీ ఫిరాయింపులు నిషేధ చట్టం. ఈ 10 షెడ్యూల్ను 52వ సవరణ 1985 ద్వారా రాజ్యాంగంలో చేర్చారు. సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం పార్టీలు జారీ చేసి రిట్, విశ్వాస, అవిశ్వాస తీర్మానాలకు మాత్రమే వర్తిస్తుంది. అలాగే డిప్యూటీ స్పీకర్, డిప్యూటీ స్పీకర్, డిప్యూటీ చైర్మన్లకు పార్టీ ఫిరాయింపుల నిరోధక చట్టం వర్తించదు. వీరికి మాత్రమే ఈ చట్టం ద్వారా వర్తించదు. 2003 91వ రాజ్యాంగ సవరణ చట్టం పార్టీ ఫిరాయింపుల నిరోధక చట్టం లేదా సవరణ చట్టం అని అంటారు. అలాగే 11వ షెడ్యూల్ వచ్చేసి పంచాయతీరాజ్ అధికారాల గురించి తెలియజేస్తుంది, అంటే విధులు, పంచాయతీరాజ్ అధికారాలు, విధుల గురించి తెలియజేస్తుంది. 1992లో 11వ షెడ్యూల్ను 73వ రాజ్యాంగ సవరణ ద్వారా చేర్చడం జరిగింది. దీని గురించి రాజ్యాంగంలో 243 క్లాజ్ Gలో 29 అధికారాలు చేర్చారు. నెక్స్ట్ షెడ్యూల్ వచ్చేసి 12వ షెడ్యూల్ మున్సిపాలిటీ అధికారాలు, విధుల గురించి తెలియజేస్తుంది. వీరి గురించి రాజ్యాంగంలో 243 క్లాజ్ డెబ్లు ప్రకరణ 18 విధులు చేర్చారు. వాటి కాలాల పరిమితి విధులు 1992లో 12వ షెడ్యూల్ను 74వ రాజ్యాంగ సవరణ ద్వారా రాజ్యాంగంలో చేర్చారు. ఇప్పుడు మనం ఇవన్నీ తెలుసుకుందాం కదా. 1 నుండి 12 షెడ్యూల్స్ వరకు తెలుసుకున్నాం. ఈ షెడ్యూళ్ళు రాజ్యాంగం చివరన ప్రతిపాదించబడ్డాయి. షెడ్యూల్ అనగా అనుబంధం. ఇందులో రాజ్యాంగానికి సంబంధించిన వివరణలు, వ్యాఖ్యానాలు, అదనపు సమాచారాలు పొందుపరచబడింది. ఈ సవరణలు అన్నీ పివి నరసింహారావు కాలంలో అమల్లోకి వచ్చాయి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఇలాంటి మరెన్నో వీడియోస్ కావాలంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.